హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు రీసెంట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న యూట్యూబ్ వీడియోస్లో కానివ్వండి, కస్టమర్స్ దగ్గర కానివ్వండి, ఒక డిజైన్ ట్రెండ్ అవుతుందండి. అదేంటంటే యాప్లిక్ వర్క్ అనేసి చూసింటారు, చాలా మెంబర్స్కి తెలిసే ఉంటుంది. అది నాకైతే ఇప్పటివరకు సరిగ్గా తెలీదు. సో నేను కూడా యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ టైము. ఈ వీడియో ఒకవేళ ఓకే అయితే, ఈ డిజైన్ ఓకే అయితే నెక్స్ట్ టైం కస్టమర్స్కి నేను సజెస్ట్ చేయొచ్చు. అట్లా అని చెప్పి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నిన్న ట్రై చేశానండి. ఇప్పుడు ఒక డిజైన్ ఉంది అని అంటే దానికి ఎక్కడి వరకు క్లాత్ యాడ్ చేయాలి, వేరే క్లాత్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకొని డిజైన్ ఎక్కడి వరకు వాడాలనేసి ఫస్ట్ చూడడానికి పోగొట్టేసిన సగం తీసుకొని వేస్ట్ అయిపోయింది. ఇది చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ కొంచెం థాట్ వచ్చింది, అది వేస్ట్ అయిపోతే అయ్యిందిలే కానీ నెక్స్ట్ ఇంకొక క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా, తక్కువ కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని చూడండి ఒకసారి ఇట్లా తీసేసుకున్నా అనమాట. కొంచెం పెద్ద క్లాత్ తీసుకొని ఇట్లా ఉండేయండి. కొంచెం పెద్ద క్లాత్ తీసుకొని ఒక 1/2 మీటర్ అట్లా తీసుకున్నా. 1/2 మీటర్లో సగం చింపేసి ఇటు సైడ్ ఫ్రేమ్కి స్టిఫ్ ఉండేలాగా ఫస్ట్ అటాచ్ చేసేసుకున్నా. తర్వాత ఇటుది చేతితో పట్టుకొని నిదానంగా ఫస్ట్ ఈ మధ్యలో వర్క్ ఏమైతే ఉందో ఇది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మెల్లగా సీజర్ తీసుకొని దీంతో పాటు కట్ చేసేస్తానండి. ఇట్లా కట్ చేసుకున్నా. ఫస్ట్ టైం కదా, కొంచెం ఇంకా అంత మంచిగా రానట్టే అనిపించింది నాకు. కొంచెం పోగులు లేవడం ఇట్లా చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా. కానీ ఫినిషింగ్ మాత్రం బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం అయినా ఓకే, బాగానే చేయగలిగిన అనే థాట్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ అది కంప్లీట్ చేశాక మొత్తం ఇది అవుట్లైన్ మొత్తం కట్ చేసేసాను. తర్వాత సైడ్స్కి వచ్చేసి ఇది జెరీ యూజ్ చేశానండి. చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జెరీ యూజ్ చేశాను. పెళ్ళి కూతురు వాళ్ళకైతే ఇది బ్రైడల్ వాళ్ళకి చాలా బాగుంటుంది డిజైను. చూడండి కింద కూడా గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్, సిల్వర్ కలర్ యూజ్ చేసిన. నెక్స్ట్ గోల్డ్ జెరీ యూజ్ చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ టైం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు పక్కా. ఇంకా నాకు వచ్చేసింది అని అనిపిస్తుంది. ఈ డిజైనే కాదు, వేరే ఏ డిజైన్కైనా యాప్లిక్ వర్క్ యాడ్ చేయాలంటే ఆ ప్రతి డిజైన్కి చేయొచ్చు, కానీ చూసుకొని చేయాలి. ఒక థాట్ అయితే వచ్చింది చేయగలుగుతాని. కొంచెం లేట్ అయినా సరే కన్ఫర్మ్గా నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో, యాప్లిక్ వర్క్ ఉన్న వీడియోతో నేను ముందుకు వస్తాను. ఇది ప్రాక్టీస్ కాబట్టి ఓన్లీ ఒక హ్యాండ్ మాత్రం వేసి వదిలేసినండి. అది కూడా ఇంకా మొత్తం కుందన్స్ పెట్టి ఫుల్ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో మగ్గం వర్క్ చేద్దామని అనుకుంటున్నాం, చూద్దాం. నేను ఫస్ట్ నేర్చుకున్నది మగ్గం వర్క్ అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కన్నా ఫస్ట్ నేర్చుకున్న వర్క్ ఏమైనా ఉంది అంటే అది మగ్గం వర్కే. తర్వాత అనుకోకుండా అది చాలా కష్టం, కానీ లుక్ కూడా బాగుంటుందిలేండి. అనుకోకుండా ఇది మళ్ళీ మిషన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చాలా ఈజీ అయింది మిషన్ తీసుకున్నాకనే. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా ఈరోజు మనం యూజ్ చేసిన యాప్లిక్ వర్క్ ఎట్లా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా ఇంకా యాప్లిక్ వర్క్ కానీ ఇంకేమైనా వర్క్ కానీ చేసేటప్పుడు నేను చేసే ప్రతిదీ వీడియో తీస్తానండి. అట్లయితే మీకు కూడా ఎట్లా చేస్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను కంప్లీట్ చేసినాక మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ.